హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి చికెన్ పకోడీలోకి. చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, ఒక ఎగ్ కూడా పగలగొట్టుకొని వేసుకోండి. ఫుల్ ఎగ్, వైట్ ఎల్లో రెండు వేసుకోండి. ఎల్లో ఇష్టం లేని వాళ్ళు వైట్ వేసుకున్నా ఓకే. అందులోనే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. బాగా కలబెట్టుకోండి. కార్న్ఫ్లోర్ వేసాక మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ మనం వేసిన స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలబెట్టుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వేయడం మీకు ఇక్కడ వీడియోలో కనిపించలేదు మీకు. ఒక హాఫ్ స్పూన్ లెమన్ కూడా పిండి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మ్యారినేట్ చేసేసి. నేను ఫ్రిడ్జ్లోంచి మ్యారినేట్ చేసిన తర్వాత అలా ఉంది చికెన్. ఇప్పుడు మనం చికెన్ పకోడీ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేసుకొని. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే లోపల చికెన్ ఆగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని సైడ్కి తీసేసుకోవాలి. ఓ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. నాకైతే ఫ్రై అయిపోయినాయి చికెన్ పీసెస్. అలాగే ఇంకొంచెం చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని కూడా ఆయిల్లోనే వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్నా అండి. కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను. ఒక 2 పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసుకొని ఉంచుకోండి, కొంచెం స్పైసీగా బాగుంటుంది. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.